సీతామహాలక్ష్మి అని చెప్పానే ఈ అమ్మాయి. చూసారా ఆ అయస్కాంతం లాంటి కళ్ళు, ఆ కళ్ళల్లో దాగున్న అమాయకత్వం చూశాక మీరనుకున్న హీరోయిన్ క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుందనిపించింది. ఏమంటారు? మీరు చెప్తే దానికి తిరిగే ఉంది రవి గారు. మామూలుగా మనం చూసే మనుషుల కంటే చాలా భిన్నంగా ఉంది. రావయ్యా రా. రాకుండా నీకోసం ఎదురు చూస్తున్నాం. వీరు శేఖర్ గారని నా స్నేహితులు, మంచి అభిరుచి గల నిర్మాత. మీ సీతాలను వీరు సినిమాలో. సార్ ఒకసారి చేతులు కలుసుకున్నాం కదా, ఈ ఊళ్ళో చచ్చా ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కావట్లేదు అసలు. మూర్తి గారు లాంటి మనుషులు కొందరు ఉండటం వల్ల నువ్వు అనుమాన పట్టడంలో ఆశ్చర్యం లేదు. కానీ అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా? మీరు మంచిరే బాబు, కానీ ఆరి గురించి మాకు ఎట్టా తెలుస్తుంది? ఆ కాగితాలు అవి రాయించుకుని డబ్బు మా చేతిలో పెట్టండి, మేము నమ్ముతాం. ఏం కొండయ్య? కొండ ఏట్రా చూడు, శేఖరం గారితో మాట్లాడవలసిన విషయాలన్నీ నీ తరపున నేను మాట్లాడేశాను. నా మీద నమ్మకం అది కదా. నా మాట విను. సీతామహాలక్ష్మికి గొప్ప భవిష్యత్తు ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతుంది. ఆయన కూడా మంచివాడు, మాట తప్పే మనిషి కాదు. ఏమంటావు? నాకేం చెప్పాలో తెలియటం లేదు. నా మీద నమ్మకం ఉంది కదా, నాకు వదిలే. మీ ఇష్టం. దాట్స్ గుడ్. శేఖరం గారు అతను ఒప్పుకున్నాడు, తీసుకొచ్చిన అడ్వాన్స్ ఇవ్వండి. చూడండి కొండయ్య గారు, ప్రస్తుతానికి 2000 అడ్వాన్స్ ఉంచండి. మిగతాది షూటింగ్ జరిగేప్పుడు తెచ్చుకుంటాను. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోండి తీసుకోండి. వెళ్దామా శేఖరం గారు? వస్తామా? వస్తామా గారు? సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం. కొండయంటే భగవంతుడవతారం. మనసున్న మందారం మనిషంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం. సీతాలు సింగారం సంత నవ్విందంటే పున్నమి కావాలా? అయితే నవ్వనులే. కాసంత చూసిందంటే కడలే పొంగాల? పూసంత నవ్విందంటే పున్నమి కావాలా? కాసంత చూసిందంటే కడలే పొంగాల? ఎండి తెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల, ఆ ఎదుగు ఒదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల. నువ్వంటుంటే నే వింటుంటే నూరేళ్ళు నిండాలా. సీతాలు సింగారం మాలచ్చి బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం. మనసున్న మందారం
లా లా లా. దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను. అయితే నేనే వస్తాలే. చక్కలి గింతలు పెట్టావంటే చుక్కైపోతాను. ఎగిరొస్తాలే. దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను. చక్కలి గింతలు పెట్టావంటే చుక్కైపోతాను. గుండె గుడిలో నా దివ్వెవు నువ్వై వెలిగి వెలిగించాలా. నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై ఉండిపోవాలా. నువ్వంటుంటే నీ వింటుంటే వెయ్యేళ్ళు బతకాల. సీతాలు సింగారం మాలచ్చి బంగారం. బంగారు కొండయంటే భగవంతుడవతారం. లా 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 లా. లా 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 లా. అబ్బబ్బబ్బబ్బా ఎంతసేపే నీ పాయసం కాదు కానీ ఇక్కడ పడుకుని ఈ మంటకి పోతా. మంటకిదేంటి? ఆ సామాన్లు పెట్టుకునే చోట మనుషులు పడుకుంటే. ఆహా అవి కలాస్తో నుంచులు వంట చేసుకోమని అరుగులు కడితే నువ్వు కింద కూర్చుని చేయటంలా ఇది అంతే. అయ్యి బాబాయ్ ఎంతసేపు అయింది బాబు మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి. ఎలా ఉన్నారు సరితాదేవి గారు? ఆ పేరేంటి బాబు? దాని పేరు సీతాలు అయితేను. సీతాలన్న పేరు నిన్నటి వరకు మీకు మీ ఊరికి తెలిసింది. సరితాదేవి అన్నది రేపటి నుంచి మాకు మా ఊరికి తెలియాల్సిన పేరు. అవును, మీరే వంట చేసుకుంటున్నారు, వంట మనిషి రాలేదా? వంట మనిషి ఎందుకు బాబు? రోజు మా వంట మేమే చేసుకుంటాంగా. ఐసి తీరిక వేళల్లో తీరుబడిగా వంట చేసుకోవటం మీ హాబీ అన్నమాట. గుడ్. ఏమిటి అలా చూస్తున్నారు? రేపటి నుంచి పత్రికల వాళ్ళు ఇలాంటి ప్రశ్నలే వేస్తారు. వాటికి స్టైల్ గా సమాధానం చెప్పాలి. సపోజ్ మీరు ఎందాక చదివారు అని అడుగుతారు. తక్కువ డాక్టర్ని అవ్వాలనుకుని యాక్టర్ని అయ్యాను అని చెప్పాలి. ఏంటి అంత పచ్చబద్ధమే? అదుగో ఆలోచనే రాని వద్ద అసలు. చూడు, బజారులో దంగిడిలో పెడితే బెళ్ళ అంటారు. దాని ఖరీదు 2 పైసలు. దాన్నే రంగు కాగితంలో దుక్కి గాజు సీసాలో పెడితే స్వీట్ అంటారు. స్వీట్ దాని ఖరీదు 10 పైసలు. అంటే విలువ బెళ్ళకు కాదు, దానికి చుట్టిన రంగు కాగితాన్ని. అలాగే ఇక్కడ గౌరవం మనుషులకు కాదు, వాళ్ళు చూపించే దర్జాకి దర్పానికి. అర్థమైంది కదా? రేపు జర్నలిస్టులు వచ్చి ప్రొద్దున్నే లేవగానే ఏం తీసుకుంటారు అని అడుగుతారు. ఏం చెప్తారు? సద్దన్నం. అట్టా చెప్పకూడదండి. చెప్పకూడదనే కదా చెప్పింది. ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్ అని చెప్పాలి. బూడ్ జ్యూస్ అండ్ బెడ్ టోస్ట్ అండి. ఫ్రూట్ జ్యూస్ అండ్ బ్రెడ్ టోస్ట్. బూడ్ జ్యూస్ అండ్ బెడ్ టోస్టే. అయితే రేపు నువ్వు టాప్ సార్ అయిన తర్వాత ప్రొద్దున్నే లేవగానే సద్దన్నమే తింటాను అని అన్నావు అనుకో, ఆ సద్దన్నానికే విలువ పెరుగుతుంది. ఫలానా తార సద్దన్నం తినటం ఆవిడ నిరాడంబరతకు నిదర్శనం అని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో వేస్తాం. అలాగే ప్రద్దానికి అందమైన అబద్ధం ఆడు. అయ్య బాబాయ్ సహనం కూడా ఉందండి దీంతో. ఇప్పుడు తడుముకోవాలని చెప్పండి. మీ అభిమాన రచయిత ఎవరు? ఈపిరికి బాస్కియా. వాడేవాడు? మీరేగా తడువుకోకుండా చెప్పమన్నారు. ఈపిరికి బాస్కి. ఏమిటి బాబు? ఏమైంది? ఏమైంది? ఏమైంది బాబు? మంచిది పడరా బాబు. ఏమిటి బాబు అలా మెరకలు తిరిగిపోతున్నారు? ఏమైంది? కొండ మనుషులందరికీ నవ్వు వరం, నాకు శాపం. అంతే, మనసారా నవ్వుకోవడానికి వీల్లేదు. నవ్వితే వీడున్నాడే హార్ట్గాడు పని చేయాలని మొరాయిస్తాడు. నవ్ ఇట్స్ ఆల్ రైట్. సార్, ఆ ప్రేమలు కొట్టువాడు కొట్టు తెరిచేసరికి ఆలస్యం అయిపోయింది సార్.
నా బొమ్మే బాగుందా? బాగుంది. ఇప్పుడు ఇది చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. ముందు ముందు ఇంకా మంచిది, రంగురంగుల బొమ్మలు ఎన్నో వస్తాయి. నేనే వేయాల్సి వస్తుందేమో కూడా. అప్పుడు ఆ ఖరీదైన బొమ్మల మధ్య ఇది అందవికారంగా అసహ్యంగా కనిపించవచ్చు. తీసి బజార్లో మాత్రం పారేకండి. నాకు పంపించండి, భద్రంగా దాచుకుంటాను. అదేం మాట బాబు, ఎన్ని అందమైన బొమ్మలు వచ్చినాయి ఈ బొమ్మని. మాకు దోవ చూపించిన మిమ్మల్ని మేము మర్చిపోయేవాళ్ళం కదా బాబు. తడుచుకో, నాకు కావలసిందేంటి? పాపం మీ ఆడబిడ్డ ఉండుంటే నీకు ఈ తెప్పలు ఉండకపోనే ఇచ్చి తాగే నీళ్లు తెచ్చుకుంటున్నావు. దాని పేరెత్తమ్మక దిక్కుమాలిన సంత. అంత మాట అంటావైతే పాపం అసలు ఏమైపోయిందంట? ఏమవుతాది, లేపుకెళ్ళినోడు మోజు తీరాక దీన్ని ఒగ్గేస్తుంటాడు. ఇంటికి రావడానికి మొక్క చల్లక ఏమూలో కుళ్ళు బతుకుతా ఉంటుంటాది. బాగున్నావమ్మా? ఆ నవ్వేంట్రా? కన్నకడు పట్ట రగులు పోతా ఉంటే నీకు నవ్వేంటా వస్తానురా? చెప్పు, ఏం చేసావు దాన్ని? లేపుకెళ్ళానే, పట్నంలో కాపురం వచ్చా. సరేనా? చూసుకో. ఇది చూడు. కొండ ఎవరా అమ్మాయి? మన సీతాలే. మన సీతాలెట్ట అవుద్దే, ఆయన గారి కూతురు సీతామాలక్ష్మి, సినిమా హీరోయిన్. నిజమే. ఇదిగో ఇదిగో చూసావా, నీ బిడ్డని ఇంత దాన్ని చేశాడు. ముందు వెనక ఆలోచించకుండా ఆడమే చేసేసుకున్నావు. ఇదిగో సుబ్బమ్మా ఇట్రా. ఇదిగో పుల్లమ్మా ఇట్రాయే. ఓ ఎంకమ్మా ఇట్రా. ఇది విన్నావా? మన సీతాలు లేదు, మన సీతాలు. ఇదిగో నీ కూతురు నీకు పంచల సాబు పంపింది. ఇది నీ కొడుక్కి, ఇది నీ కోడలు సీరుగా ఉంది. డబ్బుండాలే. ఖర్చులకు 200 పంపింది. ఏంటి మిఠాయి? ఏంటి మామ, చిన్నప్పటి నుంచి నన్ను ఎరుగుండావు కదా, సీతాలకి అన్యాయం చేస్తాను నేను అనుకున్నావు. ఒట్టి వచ్చాడు బాబు. ఇందాకేమో మా ఆడబిడ్డని ఆడిపోస్తే సత్యం. అదేమిటి అటంటా నువ్వేగా అన్నా? ఇంకేం మాట్లాడమాక అత్తయ్య. ఫోటోలు ఎవరికి చూపించమాక, తుప్పనా తోడు దిష్టి కొడతారు. తీసుకెళ్ళు, మావయ్యకి టిఫిన్ తీసుకెళ్ళాలా? తప్పకుండా రా. అయ్యకి తలంటి నీళ్ళు వచ్చి అన్నాళ్ళయిందో పాపం. ఏదో ఎదో పనులు నీళ్లు కావడం లేదు కానీ, లేకపోతే రోజు నూనెంటే ఉడుకునే తానం చేయించేవాడిని. అయ్యంటే సాక్షాత్తు దేవుడయ్యా. మన ఊరు ఎప్పుడు వెళ్ళాలయ్యా?